ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో మనము సమతలంలో చలనం పాఠ్యాంశంలో గతంలో క్లాస్ 11లో మనం ఏం చెప్పుకున్నామంటే సాపేక్ష వేగం అనే అంశాన్ని పరిచయం చేసుకున్నామండి. మరి ఈరోజు క్లాసులో కూడా మనము సాపేక్ష వేగం అనే అంశాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము. ఒకసారి పరిశీలించి నేర్చుకోండి. మరి సాపేక్ష వేగం అంశంలో కంటిన్యూటీ ఏంటంటే సాపేక్ష వేగం అంటే ఒక వస్తువు యొక్క వేగాన్ని మరొక వస్తువు వేగంతో పోల్చడం అండి. ఒక వస్తువు యొక్క వేగాన్ని మరొక వస్తువు వేగం పరంగా చెప్పడం. మనం ఇక్కడ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ బేస్ చేసుకొని చెప్తున్నామండి. ఒకసారి చూడండి. x అక్షము, y అక్షము, ఓ మూల బిందువు అండి. దీన్ని గ్రౌండ్ ఫ్రేమ్ అంటారండి. ఏమంటారండి? గ్రౌండ్ ఫ్రేమ్ అంటే భూమి పరంగా, గ్రౌండ్ పరంగా చెప్పడం అండి. అలాగే ఇక్కడ ఎక్స్ డాష్, వై డాష్ అండి. రివర్ నది పరంగా, రివర్ పరంగా అండి. రివర్ ఫ్రేమ్, రివర్ ఫ్రేమ్ ఓ డాష్. ఇక్కడ స్థానాన్ని ఓ డాష్ వద్ద స్థానాన్ని ఏం చెప్తామంటే, ఎవరి పరంగా చెప్తామంటే రివర్ అనేది మూవ్ అవుతుంది. రివర్ అనేది మూవ్ అవుతుంది. గ్రౌండ్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. గ్రౌండ్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ కదలకుండా ఉంటుంది. ఇక్కడ రివర్ యొక్క పొజిషన్, రివర్ యొక్క పొజిషన్, రివర్ యొక్క స్థానం, రివర్ యొక్క స్థానాన్ని గ్రౌండ్ పరంగా ఎలా రాస్తామంటే ఎక్స్ ఆర్జీ అని రాస్తామండి. చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ అంటే రివర్ స్విమ్మర్ అంటామండి. రివర్ స్విమ్మర్ కాన్సెప్ట్, రివర్ స్విమ్మర్ కాన్సెప్ట్ అండి. ఇక చూడండి, నది యొక్క స్థానాన్ని, నది యొక్క స్థానాన్ని గ్రౌండ్ లేక ఎర్త్ పరంగా, గ్రౌండ్ పరంగా చెప్పడం. గ్రౌండ్ పరంగా చెప్పడం ఎలా చెప్తున్నాడు ఇక్కడ? ఈక్వల్ టు ఎక్స్ సఫిక్స్ రివర్ జీ. ఆర్ అంటే రివర్, జీ అంటే గ్రౌండ్. ద పొజిషన్ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. పొజిషన్ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇప్పుడు మరలా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్విమ్మర్ తీసుకుంటాం. స్విమ్మర్ యొక్క పొజిషన్, స్విమ్మర్ కూడా మూవ్ అవుతుంటాడు. స్విమ్మర్ మూవ్ అవుతుంటాడు, నదిలో ఉండే నది కూడా ప్రవహిస్తూ ఉంటాడు. ఇప్పుడు స్విమ్మర్ యొక్క పొజిషన్, స్విమ్మర్ అంటే ఈతగాడు. స్విమ్మర్ యొక్క స్థానాన్ని, స్విమ్మర్ యొక్క స్థానాన్ని ఎవరి పరంగా చెప్పడం అండి? రివర్ పరంగా చెప్పడం అండి. రివర్ పరంగా చెప్పటము is equal to x suffix sr. x suffix sr. x suffix sr. ఇప్పుడు స్విమ్మర్ యొక్క స్థానాన్ని గ్రౌండ్ పరంగా చెప్పడం అండి. ఈ రెండింటిని కలిపేయండి. స్విమ్మర్ యొక్క స్థానాన్ని గ్రౌండ్ పరంగా చెప్పడం. అప్పుడేమవుతుందమ్మా? ఎక్స్ సఫిక్స్ ఎస్జి. రిజల్టెంట్ వెక్టర్ ఎవరండి?
ఇక్కడ ఓ నుంచి ఓ డాష్కి ఒక సదిశ ఒక స్థాన సదిశ, ఓ డాష్ నుంచి ఎస్కి ఒక స్థాన సదిశ, ఓ నుంచి ఎస్కి ఒక స్థాన సదిశ తీసుకుంటే ఇది సదిశల త్రిభుజ నియమం ఆధారంగా ఉంటుందండి. సదిశల త్రిభుజ నియమము ఆధారంగా సదిశల త్రిభుజ నియమం ఆధారంగా ఏం రాయొచ్చండి? x సఫిక్స్ sg is equal to x suffix sg is equal to x suffix ఏం రాయొచ్చండి? గ్రౌండ్ పరంగా రివర్ పొజిషన్ నది యొక్క స్థానాన్ని గ్రౌండ్ పరంగా చెప్పడం, నది యొక్క స్థానాన్ని గ్రౌండ్ పరంగా చెప్పడం అంటే x సఫిక్స్ rg ప్లస్ స్విమ్మర్ యొక్క స్థానాన్ని రివర్ పరంగా చెప్పడం x సఫిక్స్ sr. ఇది పొజిషన్ బేస్ చేసి చెప్పడం అండి. దీనికే మనకి సపోజ్ మనకి ఎస్ఆర్ కావాలనుకుంటుంది, ఎవరిది? రివర్ పరంగా అంటే నది పరంగా స్విమ్మర్ యొక్క స్థానం కావాలి అంటే అప్పుడు ఏమవుతుందో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు x సఫిక్స్ sg మైనస్ s సఫిక్స్ rg అంటే ఏమవుతుంది? స్విమ్మర్ పరంగా అంటే గ్రౌండ్ పరంగా స్విమ్మర్ స్థానము మైనస్ గ్రౌండ్ పరంగా రివర్ యొక్క స్థానము విభేదనే మనకి ఈ విలువను వస్తుంది. x సఫిక్స్ sr ఇస్తుంది. ఏమి ఇస్తుందమ్మా? x సఫిక్స్ sr ని ఇస్తుంది. మనము దీన్నే గ్రౌండ్ మనం పరిగణలోకి తీసుకోకుండా కూడా రాయొచ్చండి. నేరుగా x సఫిక్స్ sr ఈక్వల్ టు x సఫిక్స్ s మైనస్ x సఫిక్స్ r. ఇది స్థానం పరంగా చెప్పడం. అదే వేగాల పరంగా చెప్పడం అయితే ఏమవుతుంది? వేగం వెలాసిటీ పరంగా మనము రివర్స్ స్విమ్మర్ ప్రాబ్లంని ఎలా రాస్తామండి? మరి వేగాల పరంగా వేగంగా సాపేక్ష వేగంగా మనకి ఏ పదాలైనా అక్కడ అవకాశం ఉన్నంత వరకు ఉపయోగించవచ్చండి. వేగాల పరంగా అయితే వేగాల పరంగా అయితే వేగం పరంగా అప్పుడేమవుతుంది? v సఫిక్స్ sr is equal to v సఫిక్స్ sg మైనస్ v సఫిక్స్ rg. మన రెండింటికి రిలేటెడ్ గా గ్రౌండ్ కామన్ గా ఉంది కాబట్టి v సఫిక్స్ sr is equal to v సఫిక్స్ s మైనస్ v సఫిక్స్ r. ఇది మనము సదిశల త్రిభుజ నియమాన్ని ఉపయోగించి మనము రివర్స్ స్విమ్మర్ ప్రాబ్లంని రాయవచ్చండి. అంటే ఇక ఒక రివర్స్ స్విమ్మర్ ప్రాబ్లం అనే కాదండి, మనము ఏరోప్లేన్ విండ్ అలాగే బోట్ అండ్ వాటర్ నదిలో ఒక పడవ యొక్క ప్రయాణం కూడా మనం ఈ ప్రాబ్లం ఈ కాన్సెప్ట్ ప్రకారంగా మనము రాసుకోవచ్చండి. ఒకసారి గమనించండి, మనకి సాపేక్షమైన అంశము స్థానం పరంగా, స్థానభ్రంశం పరంగా, వేగం పరంగా, త్వరణం పరంగా 4 అంశాలలో కూడా మనం సాపేక్షమైన అంశాన్ని తెలియచేయవచ్చు. ఓకేనమ్మా? నదిలో పడవ గమనం అనే అంశం కోసం తెలుసుకుందామండి. దీనిలో మనము ఒక డ్రిఫ్ట్ అనే పదాన్ని కూడా నేర్చుకుంటాం. ఇప్పుడు ఒకసారి గమనించండి. నది అంటే 2 ఒడ్లు ఉంటాయండి, యువతల ఒడ్డు అవతల ఒడ్డు అనమాట. ఇదంతా నదండి, ఫ్లో ఆఫ్ వాటర్. ఇలాగా నదిలో నీటి యొక్క ప్రయాణం. మనము ఏం గమనిస్తున్నామంటే ఇక్కడ నదిలో ఒక ఒడ్డున ఏ అనే బిందువు నుంచి అవతల ఒడ్డున
బి అనే బిందువుకి ఒక పడవ ప్రయాణం చేస్తుంది అనుకున్నామండి. ఏ బి ఒక పడవ నదిలో యువతల ఒడ్డులా ఉండే ఏ అనే బిందువు నుంచి బి అనే బిందువుకి పడవ ప్రయాణం చేస్తుంది అనుకున్నామండి. అప్పుడు ఏమవుతుందంటే బి సఫిక్స్ BW అవుతుందండి. ఎందుకండి నదిలో ఉండే నీరు వాటర్ అండి, నీరు పరంగా బోట్ పడవ యొక్క వేగము నదిలో ఉండే నీరుతో పోల్చితే నీరు కూడా ప్రవహిస్తుంది కాబట్టి కంపారిజన్ చేసేటప్పుడు రెండు వస్తువులను కంపేర్ చేయాలి కాబట్టి నదిలో ఉండే నీరుతో పోల్చితే పడవ యొక్క వేగము V సఫిక్స్ BW అండి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ పడవ ప్రయాణం ఈ విధంగా నడుస్తుంది. V సఫిక్స్ BE ఇది ఎవరండి? భూమి పరంగా గ్రౌండ్ భూ ఉపరితలంతో పోల్చితే పడవ యొక్క వేగము V సఫిక్స్ BE. ఇప్పుడు బి నుంచి సికి ఎవరండి? బి నుంచి సికి నదిలో ఉండే నీటి యొక్క ప్రవాహం అండి, నదిలో ఉండే నీరు యొక్క ప్రవాహ వేగం అండి. ఇక్కడ V సఫిక్స్ WE అంటే ఎర్త్ ఆర్ గ్రౌండ్ పరంగా నీటి ప్రవాహ వేగం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య కోణం తేటా, ఈ రెండు ఒడ్డుల మధ్య దూరం D, ఈ రెండు ఒడ్డుల మధ్య దూరము D. ఇప్పుడు ఒకసారి పరిశీలన చేద్దామంటే చూడండి, రాసుకుందాం కాన్సెప్ట్ అంతా. నదిలో ఒక ఒడ్డున ఏ అనే బిందువు నుంచి అవతలి ఒడ్డున బి బిందువుకు పడవ ప్రయాణిస్తుంది అనుకుందాం. ఇక్కడ ఏబి ద విడ్త్ ఆఫ్ ది రివర్ అంటే నది యొక్క వెడల్పు ఏబి ఈజ్ ఈక్వల్ టు D. నది యొక్క వెడల్పు D. ఇక్కడ ఒక్కొక్క వేగాన్ని కలిగి ఉన్నాయండి. నీరు పరంగా పడవ అంటే నీరుతో పోల్చితే పడవ యొక్క వేగం V సఫిక్స్ BW. నీరుతో పోల్చితే పడవ వేగము V సఫిక్స్ BW. ఇది ఏరో మార్క్ అంటే ఎందుకంటే మనకి సదస్య కాబట్టి. అలాగే మనకి భూ తలముతో పోల్చితే పడవ వేగము V సఫిక్స్ BE అండి. బాగా గుర్తుంచుకోండి పిల్లలు, ఎవరి యొక్క వేగాన్ని మనం చెప్పాలనుకుంటున్నామో వారిని ముందు లెటర్ చూపిస్తాము, ఎవరితో పోల్చాలనుకుంటున్నామో తర్వాత చూపిస్తాం. ఇదే లాజిక్ ఇక్కడ. నెక్స్ట్ భూ ఉపరితలంతో పోల్చితే నీరు వేగము నీటి ప్రవాహ వేగము V సఫిక్స్ WE వాట్. ఇది ఒక లంబకోణ త్రిభుజం అండి. ABC అనేది ఒక లంబకోణ త్రిభుజము. మరి లంబకోణ త్రిభుజం నుంచి మనము ఏం రాసుకోవచ్చండి? VBE² = VBW²
ప్లస్ VW స్క్వేర్ VWE స్క్వేర్. మనము లంబకోణ త్రిభుజం నుంచి బోట్ యొక్క వేగ విలువని ఈ విధంగా మనము రాసుకోవచ్చండి. అలాగే ఏ బిందువు నుంచి బి బిందువుకి పడవ చేరడానికి పట్టే కనిష్ట కాలాన్ని మనము లెక్కించాలంటే కనిష్ట కాలము అంటే T AB బై, ఎందుకంటే కాలము స్థానభ్రంశము బై వేగం. స్థానభ్రంశం అండి A నుంచి B, వేగం ఎంతండి VW. ఇప్పుడు నేరుగా ఈ వాల్యూని మనము క్యాలిక్యులేట్ చేయలేము కాబట్టి మనము లంబకోణ త్రిభుజంలో AB అనేది ఈ త్రిభుజం పరంగా AB అనేది ఆసన్న భుజం అండి. AB అనేది ఆసన్న భుజం. ఇది తీటాకి ఎదురుభుజము, కర్ణము, ఆసన్న భుజం. మనకి ఆసన్న భుజం తెలియాలి అంటే త్రికోణమితి పరామితుల్లో కాస్ తీటా గురించి అవగాహన ఉండాలన్నా. కాస్ తీటా V suffix BW by V suffix BE. సో అప్పుడు ఏమవుతుంది మనకి VBE is equal to VBW is equal to VBE cos theta. VBE cos theta. అప్పుడు కనిష్ట కాలాలలో మనం ప్రతిక్షేపం తెచ్చేస్తామా. AB విలువ ఎంతమ్మా D. AB విలువ ఎంతమ్మా D. దూరం ఉంది కాబట్టి కనిష్ట కాలము T is equal to D by BE cos కనిష్ట కాలానికి ఫార్ములా. అర్థమైంది పిల్లలు? మనకి చూడండి, ఇక్కడ A నుంచి Bకి అవతల ఒడ్డుకి పడవ ప్రయాణం చేస్తుందంటే అప్పుడు నీరు పరంగా పడవ ప్రయాణ వేగము V సఫిక్స్ BW అండి. నీరు యొక్క ప్రవాహ వేగము ఎర్త్ పరంగా భూ ఉపరితలం పరంగా అయితే V సఫిక్స్ WE అండి. మనకి ఎర్త్ పరంగా బోట్ యొక్క వేగం కావాలంటే V సఫిక్స్ BE. మనకి ఈ అంశంలో కనిష్ట కాలం నుంచి మనము నేర్చుకున్నాము. అపసరము లేక డ్రిఫ్ట్ అంటే ఏంటంటే మనకి నదిలో పడవ యొక్క ప్రయాణము A నుంచి Bకి వెళ్ళాలి. కానీ B నుంచి Cకి ప్రయాణం చేస్తుంది. ఒకసారి పడవ A సూటిగా ఎదురుగా ఉన్న బిందువు Bకి చేరడానికి బదులుగా ఎక్కడ చేరుతుందో Cని చేరుతుంది. అంటే B నుంచి Cకి ఉండే దూరాన్ని BCనే అపసరం అంటారండి. ఏమంటారండి? అపసరం. డ్రిఫ్ట్ అయిపోయిందంటే సూటిగా వెళ్ళవలసిన పడవ కొంత దూరము అపసరం చెందింది అని చెప్తామండి. అంటే ఒక అపసరణం చెందింది అంతే. మరి అందులో మరి ఇంకేమీ లేదండి. అపసరణం చెందింది అంటే A నుంచి Bకి సూటిగా ప్రయాణం చేయవలసిన పడవ ప్రయాణం ఏమైంది? B బిందువు దగ్గర నుంచి C వైపుకి వచ్చింది. అంటే ఏసీ మార్గంలో ప్రయాణం చేసింది. B నుంచి Cకి ఈ దూరాన్ని అపసరం అంటారు. B నుంచి Cకి ఉండే ఆ దూరాన్ని లేక BCని మనటువంటి అపసరము లేక డ్రిఫ్ట్ అంటాం. అపసరము లేక డ్రిఫ్ట్ అని అంటాము. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దామండి. వాడ Bకి వాడ A పశ్చిమ దిశలో 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంత దూరం ఉందమ్మా? 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాడ A నేరుగా ఉత్తర దిక్కు వైపు
30 km/h ఒడితో వెళ్తుంటే వాడ బి ఉత్తర దిశతో పడమర వైపు 60 డిగ్రీల కోణం చేస్తూ 20 km/h ఒడితో వెళ్తుంది. ఓకేనమ్మా? ఇందులో ఇది దత్తాంశము. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం తాల కాన్సెప్ట్ ఉంది. వాడ ఏకి సాపేక్షంగా వాడ బి వేగ పరిమాణము దిశ కనుక్కోండి. ఇది ఒక ప్రాబ్లం అండి. రెండో ప్రాబ్లం ఏంటి? రెండింటి మధ్య అత్యంత సామీప్య దూరం అంటే సమీప దూరం ఎంత? ట్రై చేద్దాం చూడండి. సో ప్రాబ్లంని మనకి వాడ ఏకి పశ్చిమ దిశలో 10 కిలోమీటర్ల దూరంలో ఉంది అనండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇవి దిక్కులండి. ఏమన్నారండి? వాడ బికి వాడ ఏ పశ్చిమ దిశలో 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కడ వాడ ఉంది మనకి? వాడ ఏ వాడ బి చూడండి ఒకసారి. వాడ బికి వాడ ఏ పశ్చిమ దిశలో 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 10 కిలోమీటర్ల దూరం ఇచ్చాడండి రెండింటి మధ్య దూరం. ఓకేనమ్మా? వాడయే నేరుగా ఉత్తర దిక్కు వైపు వెళ్తుంది. ఇది వాడయే నేరుగా ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేస్తుందంట. వాడది ఉత్తర దిశలో పడమర వైపు అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. 60 డిగ్రీ కోణం చేస్తూ మనకి 20 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. మనకి కాన్సెప్ట్ ఉంది. ఇది విఏబి అవుతుందండి. విఏబి అవుతుంది. ఇక్కడ ముందు లెక్క ఏ చూద్దాం చూడండి. వాడ ఏకి సాపేక్షంగా వాడ బి వేగ పరిమాణం దిశ కావాలి. మనకి వాడ ఏ వెలాసిటీ ఎంత? బి సఫిక్స్ ఏ వెలాసిటీ ఎంత? 30 km/h. ఓకే. వాడ బి ఎంత? వాడ బి ఎంతమ్మా? 20 km/h. 20 km/h. ఈ రెండింటి మధ్య కోణం ఎంత? θ = 60 డిగ్రీ. 60 డిగ్రీ. ఓకే. ఇప్పుడు వాడ ఏకి సాపేక్షంగా వాడ బి అంటే వాడ బి యొక్క వేగం కావాలి. ఎవరి యొక్క వేగం కావాలో వాళ్ళు ముందు రాసుకోవాలి. ఎవరి పరంగా పోల్చుతున్నామో తర్వాత రాసుకోవాలి. ఇదే లాజిక్ ఇక్కడ. వి సఫిక్స్ బిఏ = ఫార్ములా ఏంటి? విబి బార్ మైనస్ విఏ బార్. ఓకేనమ్మా? రైట్. పరిమాణం కావాలి అంటే మనం ఏం చేయాలి? మాడ్యులస్ కట్టాలి. పరిమాణం కావాలంటే మాడ్యులస్ కట్టాలి. మాడ్యులస్ కావాలి అంటే మనకి ఫార్ములా ఉంది. సమాంతర చతుర్భుజ నియమం ప్రకారం ఫార్ములా ఏంటి? విబి స్క్వేర్ ప్లస్ విఏ స్క్వేర్ ప్లస్ విఏ స్క్వేర్ మైనస్ 2 విఏ కాస్ థీటా = ఏమవుతుంది? విబి స్క్వేర్. విబి ఎంతమ్మా? 20 స్క్వేర్ అంటే 400 ప్లస్ విఏ స్క్వేర్. విఏ ఎంతమ్మా? 30 స్క్వేర్ అంటే 900 మైనస్ 2 ఇంటూ విబి ఎంతమ్మా? 20 విఏ ఎంతమ్మా? 30 ఇంటూ కాస్ ఎన్నిటిలమ్మా? 60 డిగ్రీ. దీనికి ఏం పెట్టాలమ్మా? రూట్ ఉంచాలి. 400 ప్లస్ 900 ఎంతమ్మా? 1300 మైనస్ 2 20 40 30 1200 కాస్ 60 ఎంతమ్మా? 1/2 1200/1/2 1200 ఇంటూ 1/2 అంటే 600 హోల్ ఏం మిగులుతుంది? √700 km/h మిగులుతుంది. దీన్ని ఎలా రాయించుకోవచ్చు? సింపుల్గా 100 × 7 రాసుకోవచ్చు. √100 × 7 అంటే √100 × √7
√100 అంటే 10 √7 కిలోమీటర్. ఇది వాడ బి వేగ పరిమాణం, లోపల పరంగా వాడ ఏ పరంగా. క్లియర్? రైట్. ఇప్పుడు ఏం కావాలమ్మా? రెండింటి మధ్య అత్యంత సామీప్య దూరం కావాలి. ఇది అత్యంత సామీప్య దూరం x. ఈ రెండింటి మధ్య అత్యంత సామీప్య దూరం ఉందమ్మా x. ఇది ఇప్పుడు దీన్ని ప్రాబ్లం బి మనం సొల్యూట్ చేయాలండి. ప్రాబ్లం బి సొల్యూట్ చేయాలంటే ముందు మనము ఒక్కొక్క తాలూకా కాన్సెప్ట్ని చూడాలండి. వాడ ఏ నేరుగా ఉత్తర దిక్కు వైపు 30 km/h వేగంతో వెళ్తుంది. అంటే వాడ బి సఫిక్స్ బి కదమ్మా, ఏ సారీ బి సఫిక్స్ ఏ ఉత్తర దిక్కు అంటే పైకి, ఉత్తర దిక్కు అంటే జే బార్. y అక్షం కదమ్మా, y అక్షం యొక్క ఏకాంక్ష జే బార్. ఎన్ని కిలోమీటర్లు అవుతుందమ్మా? 30. కాబట్టి 30 జే బార్ డైరెక్షన్, 30 జే బార్. ఇప్పుడు వాడ బి ఉత్తర దిశలో పడమర వైపు 60 డిగ్రీల కోణం చేస్తుంది. నార్త్ వెస్ట్ డైరెక్షన్ వెళ్తుంది. నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే దానికి నార్త్ వెస్ట్ తీసుకుంటే మనకి అక్కడ x అక్షము y అక్షము రెండు అక్షాల పరంగా కూడా మనం రాసుకోవాలండి. బి సఫిక్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ముందు y అక్షం పరంగా 20 cos 60 డిగ్రీ జే బార్ నార్త్ డైరెక్షన్. వెస్ట్ వచ్చేటప్పటికి మైనస్ కదా, ఈస్ట్ ప్లస్ ఐ బార్ అయితే వెస్ట్ ఏమవుతుంది? మైనస్ ఐ బార్ అవుతుంది. కాబట్టి మైనస్ 20 sin 60 డిగ్రీ ఐ బార్, sin 60 డిగ్రీ ఐ బార్. మనకి ఎవరు కావాలండి? ఇక్కడ రెండింటి మధ్య అత్యంత సామీప్య దూరం కాబట్టి విఏబి కావాలి. ఫస్ట్ మనకి విఏబి ఏమా? విఏ మైనస్ విబి. విఏ ఎంతమ్మా? 30 జే బార్ మైనస్ 20 cos 60 జే బార్. cos 60 అంటే 1/2. 1/2 అంటే 20 × 1/2 అంటే 10, అంటే 10 జే బార్. మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ప్లస్ 20 sin 60 అంటే √3/2. sin 60 అంటే ఎంతమ్మా? √3/2 అంటే 20 × √3/2 ఐ బార్. అంటే ఫలితంగా మనకి ఏం జరుగుతుందమ్మా? ఇక్కడ 20/2 అంటే 10 ఐ బార్, సారీ 10 × √3 ఐ బార్. 30 జే బార్ మైనస్ 10 జే బార్ అంటే 20 జే బార్. ఇది మనకి విఏబి వాల్యూ అండి. అంటే ఏమవుతుంది? ఇది విఎక్స్, ఇది వివై. 10√3 అనేది విఎక్స్ వాల్యూ, 20 అనేది వివై వాల్యూ. దాని పరంగా మనం రాసుకుంటే tan theta is equal to vy by vx. vy ఎంతమ్మా? 20 by vx వాల్యూ ఎంతమ్మా? 10√3 is equal to 10 అంటే 2/√3 అంటే ఇలా రాసుకోవచ్చు. లంబకోణం చూసుకోండి, ఇది తీటా అండి. ఎదురు భుజము 2 అండి, ఆసన భుజము √3 అండి. మనకి కర్ణం కావాలండి. కర్ణం కావాలి అంటే భుజము స్క్వేర్ హోల్ రూట్ అండి. కర్ణము ఈజ్ ఈక్వల్ టు √ఓవర్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 2 స్క్వేర్ అంటే 4, √3 స్క్వేర్ అంటే 3, 4 + 3 ఈజ్ ఈక్వల్ టు √7. 4 + 3 అంటే 7 అండి. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7, కర్ణం ఈజ్ ఈక్వల్ టు √7. ఇది దీని నుంచి sin θ ఎంత వస్తుందమ్మా? sin త్రికోణమితి పరామితుల్లో sin θ అంటే ఏంటమ్మా? ఎదురు భుజము బై కర్ణం.
ఎదురుభుజం ఎవరండి 2, కర్ణం ఎవరండి √7, 2/√7, 2/√7. దీని పరంగా ఈ త్రిభుజం ఇది ఒక త్రిభుజంగా తీసుకుంటే ఎదురుభుజం ఎవరండి x. ఎందుకు x కనుక్కుంటామండి? అత్యంత సామీప్య దూరం, అత్యంత సామీప్య దూరం ఇక్కడ x. కాబట్టి x బై ఇక్కడ కర్ణం విలువ 10 అండి, 10. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి x = 20 20/20/7 కిలోమీటర్స్, 20/7 కిలోమీటర్స్ అండి. దీన్ని మనం లెక్కేస్తే 7.57 కిలోమీటర్ వస్తుందండి. మీరు లెక్క చేయండి, వస్తుంది తప్పనిసరిగా 7.57 కిలోమీటర్, 7.57 కిలోమీటర్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మరి మనము మరొక చిన్న క్లాస్ ఉంటుందండి. ఈ పాఠ్యాంశ పరంగా చిన్న క్లాస్ ఏమైనా ఉంటుంది. అన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్, మిగిలిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనము పూర్తి చేస్తాము. పిల్లలందరూ నోట్స్ రాయండి. కొత్త పిల్లలు ఎవరైనా ఉంటే పాత వీడియోస్ని చూసి నేర్చుకోండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.